ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీకున్నటువంటి నీవు ఏదైతే కోల్పోయావో ఆ ఆనందాన్ని మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. నాపై నమ్మకంతో ఒక్కసారి నేను చెప్పే మాటను వినమ్మా అంటున్నారు. మరి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి సాయిబాబా వారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడా కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది చాలా చిరాగ్గా ఉండేవారు ఎంతోమంది ఉంటారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయి కదా. ప్రేమ సమస్యలు, వివాహ సమస్యలు, అలాగే సంతాన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా కానీ ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కారం అయితే తెలియజేస్తారు. అలాగే ఫోన్ ద్వారా మనకు 24 గంటల్లోనే మనకైతే పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ మంచి పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారండి గురుగారి ఫోన్ నెంబర్ 7386242425. ఇక ఇప్పుడు బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం. బిడ్డ, నీవు కోల్పోయినవన్నీ కూడా ఈ బాబా నీకు తిరిగిస్తాడు. కానీ ఒక్కటి మాత్రం నీకు తిరిగి ఇవ్వలేడు. అదేమిటనేది ఇప్పుడే, ఈరోజే ఈ వీడియోలో నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నా మాటల్ని ఎక్కడా కూడా కొట్టిపారవేయకుండా నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని జాగ్రత్తగా మలుసుకో. చూడు, నీవు నీ జీవితంలో ఇప్పటి వరకు ఏవో కోల్పోయావని చాలా బాధపడుతూ ఉన్నావు కదా. సహజంగా ప్రతి మనిషికి వారి జీవితంలో ఏదో ఒకటి, బంధాన్ని కానీ, ఒక వస్తువును కానీ, ఏదో ఒకటైతే తప్పకుండా పోగొట్టుకున్న వారు చాలామందే ఉంటారు. అయితే ఒక బంధం శాశ్వతంగా తిరిగి మీ దగ్గరకు చేరుకున్నంత దూరానికి మాత్రం వెళ్ళిపోతే ఆ బంధాన్ని మాత్రం నేను మీకు తిరిగి ఇవ్వలేను. అలాగే ఏదైనా కానీ మీరు అర్హత లేనటువంటి ఒక వస్తువును పోగొట్టుకున్నా కానీ ఆ వస్తువును కూడా మీకు తిరిగి ఇవ్వలేను. కాబట్టి ఏదైనా కానీ మీ రాతలో లేనిది కనుక మీకు ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే అది ఎంతవరకు మీకు ప్రాప్తిస్తుందా లేదా అనేది అన్ని వరకు కూడా నేను చూసుకొని మీకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు మీ అదృష్టం బాగుండి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా మీకు అడగగానే ఏదైనా కానీ సంప్రాప్తిస్తుంది. ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు, బాబా నా విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నాడు, నేను అడిగిన దాన్ని ఎన్నోసార్లు ఎన్ని పూజలు చేసినా కానీ, ఎంతగా వేడుకున్నా కానీ నాకు మాత్రం బాబా అడిగింది ఇవ్వలేకపోతున్నాడు. అసలు నేను ఇంతవరకు బాబాని ఎంతగా నమ్ముకుంటున్నాను, ఎంత నమ్మకాన్ని నేను ఆయనపై ఉంచాను, అయినప్పటికీ నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు, ఏ కోరిక నెరవేరడం లేదు, ఏ సమస్య కూడా ఒక కొలికి రావడం లేదని అనుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం చెబుతాను, మీ రాతలో లేనిది కొన్నిసార్లు భగవంతుడు ప్రసాదిస్తాడు. అది ఎప్పుడో తెలుసా? మీరు నిజంగా ఒక మంచి మార్గంలో నడుచుకొని దేనికైనా కానీ అన్యాయంగా కాకుండా మీ వంతు మీరు కష్టపడి సంపాదించింది ఏదైనా కానీ మీరు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యమైనప్పటికీ కూడా, మీ రాతలో లేనప్పటికీ కూడా భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు. అలా అని ప్రతీదీ కూడా మీకు రావాలని ఏమీ లేదు కదా. అయితే బాబా ఇప్పుడు నీకు ఇవ్వలేడు అని అనుకుంటుంది ఏంటో తెలుసా? సమయం. ఏదైనా కానీ ఒక సమయానికి నీవు ఒక పనిని కానీ, లేదంటే ఒక బంధాన్ని కానీ ఉన్నప్పుడే ఏదైనా జాగ్రత్త చేసుకోవాలని అంటారు కదా పెద్దలు. కాబట్టి నీకు ఏదైనా ఒకటి ప్రాప్తించింది అంటే నీవు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అది ధనమైనా, వస్తువైనా, బంధమైనా, సమయమైనా, ఏదైనా సరే నీకు నీ వరకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి. అంతేకాని విచ్చలవిడిగా ఏది కూడా ఖర్చు పెట్టకూడదు. అలాగే అనవసరమైనటువంటి వాగ్వాదాలతో బంధాన్ని కూడా తెంచుకోకూడదు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువును జాగ్రత్త పరుచుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదైనా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువ నీవు తెలుసుకోవాలనంటే తప్పకుండా దాని గురించి నీవు పూర్తిగా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టే ఏదైనా కానీ మన దగ్గర ఉన్నంత వరకే దానికి విలువ ఉంటుంది. ఒక్కసారి చేజార్చుకుంటే దాని విలువ చాలా చాలా ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మనకు తెలిసి రాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు కోల్పోయినటువంటి బంధం కావచ్చు, వస్తువు కావచ్చు, ధనం కావచ్చు, ఏమైనా కానీ తిరిగి మరలా నేను నీకు తప్పకుండా ఇవ్వగలను. కానీ సమయాన్ని మాత్రం ఇవ్వలేను. కాబట్టి నువ్వు చేసేటటువంటి పనిని సరైనటువంటి సమయంలో చెయ్యి. అలాగే నీవు ఎంచుకున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గంగా ఉండేందుకు నీకు నువ్వే ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ మంచి మార్గంలోనే నడు. కొంతమంది కొన్ని సమస్యలు కానీ, కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే, అన్యాయమైనా పర్వాలేదు, అక్రమమైనా పర్వాలేదు, ఒకరు బాధపడినా పర్వాలేదు, మనం బాగుంటే చాలు, అలాగే మనకు ఏదైనా కానీ ధనం వస్తే చాలు, మన కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు, మేం బాగుంటే చాలు అని అనవసరంగా ఏవేవో పిచ్చి ఆలోచనలు చేసి మంచి
మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలోకి ప్రవేశించడానికి కూడా నిశ్చయించుకుంటారు. కాబట్టి అలా ఎప్పుడూ కూడా నువ్వు చేయవద్దు. నీ కష్టంలో నువ్వు ఎంతగా అంటే నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా జయించావనేదే నీకు ముఖ్యం. కాబట్టి ఎవరు ఎన్నైనా అనుకొని దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. నీ కష్టం రాని, కన్నీళ్లు రాని, ఏదైనా కానీ భగవంతుని నమ్ముకున్న తర్వాత నువ్వేమీ అన్యాయంగా ఉండిపోవు. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా నీకు దక్కవలసింది భగవంతుడు దక్కించేలా చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా, నీ కోరిక నెరవేరలేదని నిరాశ చెందినా, నీవు మాత్రం మంచి మార్గంలో ఉంటే నిన్ను చూసి భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతగా వీరిని కాలం బాధ పెడుతూ పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మంచి మార్గంలో నా బిడ్డ నడుస్తున్నాడు అని మిమ్మల్ని చూసి భగవంతుడు కూడా సంతోషిస్తాడు. అప్పుడు మీకు దక్కవలసింది ఏ అదృష్టాన్నైనా మీ నుండి దూరం చేయడు, మీకు దక్కేలా చేస్తాడు. చూడు, మంచి మాటలు ఎప్పుడూ కూడా చేదుగానే వినిపిస్తాయి. అలాగే ఏదైనా కానీ ఒక మంచి మార్గం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కాస్త నీకు కష్టంగా అనిపించవచ్చేమో, కానీ మొదట కష్టంగా అనిపించిన పనే తర్వాత చాలా బాగుంటుంది. దానివల్ల నీకు మంచి అంటే ఉన్నతమైనటువంటి స్థితి, గౌరవమైనటువంటి మంచి సమాజంలో నీకు ఉన్నతమైనటువంటి గౌరవం పొందే విధంగా నీకుగా ఒక మంచి బాట నీవే వేసుకున్న వాడివవుతావు. కాబట్టి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మంచి సమయాన్ని కోల్పోవద్దు. ఒకసారి సమయం దాటిపోయిన తర్వాత మళ్ళీ నీకు అదే సమయం రావాలంటే రాసి పెట్టి ఉండాలి కదా. అలాగే ఆ సమయంలో నువ్వు ఏదైనా కానీ నీకు తెలియక తప్పుడు పనులు చేసినా, ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, తప్పుడు ఆలోచనలు చేసినా పూర్తిగా నష్టపోయేది నీవే. కాబట్టి ఏదైనా కానీ సమయాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. ఏ సమయమైనా కానీ నువ్వు చేయవలసినటువంటి పనిని దృష్టి సారించి మరి అందులో నీవు విజయం పొందేంత వరకు అహర్నిశలు కష్టపడుతూ ఉండు. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని బాబా ఇవ్వకుండా అయితే ఉండడు. కాబట్టి నీవు జీవితంలో ఏం కోల్పోయినా కానీ నీకు తిరిగి ఇవ్వగలను, కానీ సమయాన్ని అలాగే తిరిగి రానటువంటి బంధాన్ని కోల్పోతే మాత్రం మరలా నీకు తీసుకొచ్చి ఇవ్వలేను. కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా ప్రతి బంధంతోనూ హాయిగా ఆనందంగా గడపాలి. అలాగే సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అర్థమైంది కదా. నేను ఇప్పుడు నీకు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే, నీవు ఏదైతే అంటే కొంచెం నీ నుండి దూరమైనటువంటి బంధాన్ని కావాలి అనుకున్నావు కాబట్టి ఆ బంధాన్ని నీ వద్దకు వచ్చేలా చేస్తాను. అలాగే నీవు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, న్యాయపరంగా నువ్వు కష్టపడినటువంటి ధనాన్ని నీకు అందేలా చేస్తాను. సమయానికి నీకు అన్ని విధాలుగా నా సహాయాన్ని అందే విధంగా ఈ బాబా చేయబోతున్నాడని తెలుసుకో. అలాగే నీ కోసం రాసి పెట్టి ఉన్నటువంటి ఒక అదృష్టాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నాను. ఇక నీకు సంతోషకరమైనటువంటి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయని మరొకసారి తెలియజేస్తున్నాడు ఈ బాబా. ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు విన్నావు అంటే తప్పకుండా నీకు మంచి రోజులు వస్తున్నాయనే అర్థం. నీవు నిరాశ చెంది ఉన్నావు కాబట్టి నీకోసం ఈ సందేశాన్ని బాబా మరీ నీకోసం చెప్పడానికే ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరిచాను. ఇక నుండి సంతోషంగా ఆనందంగా ఉంటావని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.